1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోటా శ్రీనివాసరావు. తండ్రి కోటా సీతారామాంజనేయులు, పేరు గడించిన డాక్టరు. కోటకు 2 సోదరులు, 4 సోదరీమణులు ఉన్నారు. అన్న కోట ఆంజనేయుల స్ఫూర్తితో నాటకరంగ ప్రవేశం చేసి ఆయన శిష్యరికంలోనే నటుడిగా పేరు సంపాదించారు కోట. 20 ఏళ్లుగా నాటకరంగంలో మంచి నటుడిగా పేరు పొందారు. దూరదర్శన్లో నటించినప్పుడు మొట్టమొదటిసారిగా తనని తాను బుల్లితెర మీద చూసుకొని థ్రిల్ ఫీల్ అయ్యారట కోట. కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. తమ్ముడు కోట శంకర్రావు కూడా బ్యాంకు ఉద్యోగి. అంతేకాకుండా ఆయన కూడా ఓ మంచి నటుడు. 1968లో రుక్మిణితో ఆయన వివాహం జరిగింది. ఆయనకు 2 కూతుళ్ళు, 1 కొడుకు కోటా ప్రసాద్. ఈయన కూడా సినీ నటుడు. కోటా ప్రసాద్ జేడి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన సిద్ధం సినిమాలో నటించారు. గాయం 2 సినిమాలో కూడా తండ్రి కోటా శ్రీనివాస్తో కలిసి నటించారు. 2010 జూన్ 21వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటా ప్రసాద్ మరణించడం దురదృష్టకరం.